వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. అందరిలాగే ఆడుతూ పాడుతూ కాలం గడిపే నేను ఈరోజు ఇక్కడ ఎందుకు కూర్చున్నానో తెలుసా? అనగనగా మాదొక అందమైన పల్లెటూరు. ఆ ఊళ్ళో చీడపురుగుల్లా మేము 5గురం. చంద్రుడికి కూడా మచ్చలున్నట్టే అందమైన నిండు కుండలాంటి ఈ పల్లెటూరుకు కూడా మచ్చలు. క్షమించాలి, మచ్చలున్నాయి. అవేంటో మీరే చూడండి. మీకు రామాయణంలో అద్భుత ఘట్టం చెప్పేస్తాం. అదేంటంటే రావణాసుడు చేతి నట్టుకుపోవటం. ఓలే ఇంట్లోని అమ్మాయి నా దగ్గర పిలిచి నాదే రావణాసుడు తెలిసిపోతుంది. బెచ్చగాడిలాగా పిలుద్దాం. అమ్మా కొంచెం అన్నం ఉంటే ఎట్టమ్మా. ఓరు బాబు నువ్వు నా రావణాసుడు నా బెచ్చగాడి తల్లి. ఏటి బాబు కొంచెం అన్నం ఉంటే ఎట్టమ్మా. చితమాగు బాబు. ఇదేంటి పారోడికి వేస్తాడు బ్యాక్వర్డ్కి వేస్తాడు ఉంచేసినట్టు ఎంత దూరం ఉంచేసినావు. లేదు బాబు నచ్చండి గింటెట్టేసినాడు. ఆడికేడు తెలిసే చిందకొంతరు గేమలా గింటెట్టేసినాడు. నువ్వు గింటి దాటి పిచ్చిమేసే. లేదు బాబు కుదరదు. పోలరా నువ్వు చెయ్యట్టుకున్నావు నా రావణాసురునే. ఎట్లా చేద్దాం నా కొండగా కొండ పక్కన పెట్టేసినావు. నేను అప్పటికిన ప్రతిసారి నువ్వేమన్నావు? చీ అన్నావు, చీ కొట్టావు, చేదరించుకున్నావు. అందుకే కావాలనే కొండ పగలు కొట్టాను. నీకు దమ్ముగానే ధైర్యంగానే ఉంటే నన్ను పట్టుకోరా. మీ అమ్మవాడు నా కోసం ఇని ఉంటాడు. నా బాంబు వాడు నీ కోసం కని ఉంటాడు. మొన్నే ఉమిరికి వెళ్ళాను కదా, అక్కడ కొన్నా. ఏంట్రా ఓబ్లేసా ఉమిరికల కొన్నావా? చెయ్యట్టకరా మాసిపోతే ఏటనుకున్నావు? ఉమిరికా కళ్ళ చూడు. ఒరే ఓబ్లేసో నువ్వు మాట్లాడితే ఉమిరికాయలు వచ్చేస్తున్నావు కదా, చాలా దూరం అంట కదరా. మరి తక్కువ దూరం ఏట్రా? ఉమిరికాయ వెళ్ళాలంటే 36 బస్సులు మారాలా. మీరు చూసిన 4 బోకులకు నాయకుణ్ణి, మీ కథానాయకుణ్ణి నల్లబ్బాయిని నేనే. నేనేదో పెద్ద ఆటగాడిని పోటుగాడిని అనుకోవద్దు. పక్కనే అమ్మాయిలు నీళ్ళ కోసం వస్తుంటారు, వాళ్ళకి బీట్ వేయడం కోసం ఈ సెటప్ అంటారు. కానీ వాళ్ళు మా గురించి ఏమనుకుంటున్నారో మాకు తెలియదు.
చూసావటే ఎదవలు బురదలో పడి పందుల్లో ఎలా దొర్లుతున్నారు. అది కాదే, మనకు సైట్ కొట్టడానికి ఇదొక కొత్త ఆట. అయినా ఈ ఎదవలు ఊర్లో ఉన్నంతకాలం ఈ ఊరు బాగుపడదే. రిజల్ట్స్ వచ్చారా? మేం పాస్ అవ్వమని తెలుసు, అయినా కూడా ఊర్లోకి పేపర్ తీసుకొచ్చిందే కాకుండా మాకు చూపించడానికి తీసుకొస్తారని. అబ్బా 5 ఏళ్ల నుంచి మీరు రాసిన బూతులు భరించలేక వాళ్ళ మిమ్మల్ని పాస్ చేస్తారు రా బాబు. మీరు పాస్ అయ్యారని చెప్తే నన్ను నీళ్ళతో చెప్తారా? మీరు నాశనం అయిపోతారు రే. పగలలాగా ఖాళీగా ఉంటూ మమ్మల్ని పీకు తింటున్నారు. అర్ధరాత్రైనా మమ్మల్ని ప్రశాంతంగా పడుకునేవారంటారా? మీ జమ్మడిపోను. ఇంట్లో వాళ్ళు తిట్టి ఊళ్ళో వాళ్ళు తిట్టి ఆఖరికి ఇది కూడా తిట్టేసింది మాయ. వీళ్ళు తిట్టి తిట్టి మళ్ళీ 5 ఏళ్ళుగా పీక్ తినేస్తున్నారా బాబు. అందుకే మనం ఈ పెద్దవాళ్ళని బహిష్కరించేద్దాం. ఈడెవడరా బాబు మ్యాటర్ ముందు క్వార్టర్ ఓపెన్ చేస్తాడా? ఇందు మూలంగా మీ అందరూ తెలియజేసుకున్నది ఏంటంటే, ఎంకరేజ్మెంట్ లేని ఊర్లు కానీ ఈ ఊరు పెద్దలు కానీ పనిక మాల పండుగలుగా పిలువబడుతున్న మేము ఈ రోజు నుంచి బహిష్కరించేస్తున్నాం. జై జన్మభూమి, జై మందు. ఎవరైనా పోయారా? ఎవరు పోలేదే ముస్లే, మేమే పాస్ అయిపోయాం. రాజాధిరాజు మా ఊరి మహారాజు పచ్చి పోరంబోకు పెదబోకు శ్రీ 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 బోకు శ్రీ శ్రీ కిట్టయ్య గారు అండ్ పార్టీ కాలేజీకి వెళ్తున్నారా? ఏంట్రా మీ అల్రి? వాళ్ళని చూస్తే మీరు కూడా ఎందుకు పనికిరాని వెధవలాగా తయారవుతారు. రికార్డింగ్ డాన్సుల్లో వీరులాగా తయారైపోయారు ఎదవలు. మామ కుడికాలెట్టుకుని వెళ్దాంరా. వద్దురా బాబు, ఇంటర్లో కుడికాయలెట్టాం 5 ఏళ్ళు బుక్ అయిపోయాం. ఈసారి వెనకాల పెడదాం, టెంపరీగా బయటకు వచ్చాం. ఓకేనా? 1 2 3. అరే మావా, ఏంట్రా మ్యాటరు? ఒరే మావా, పల్లెటూరు బయటలో వస్తున్నారా? రేయ్ ఇటు రండిరా. కొత్త స్టూడెంట్సా? చాలా పాత స్టూడెంట్స్,
కాలేజీకే కొత్త. బిఏనా? కామ్, బీకామ్. అయితే కామ్గా ఒక పని చేసిరా. ర్యాగింగా? అయ్యా 5 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నావు, చెప్పుకో ఏం చేయాలో. అదిగో ఆ నల్ల డ్రెస్ అమ్మాయి నడుం మీదకి వెళ్ళాలి. ఇంతేనా? ఏండే ఏంటండి? మరేం లేదండి. నేను పట్నం పోన్నా అన్న అంటే కూడా వినిపించుకోకుండా మన అన్నని పట్నం పంపించాడండి. నన్ను ఏదో పేద కలెక్టర్ చేస్తాను కలగన్నాడండి. నేనేమో ఆయన కళని నిజం చేద్దామని ఇక్కడికి వస్తే వాళ్ళేమో మీ అడుగు గెలమంటున్నారు చూడండి. మేము కాలేజ్కి వచ్చింది నీతో గిల్లించుకోవడానికి కాదు. ఏండే ఒక్కసారి అనండి, నువ్వు పెట్టకుండా గిల్లెత్తానండి. మామా నిజంగా గిల్లెత్తడేమో మామా. ఫోన్ లేవే పాపం, ఈ ఒక్కసారికి ఒప్పుకో. ఒక్కదాన్ని గిల్లమంటే నలుగురిని గిల్లేశాడు. వీడు మామూలుడు కాదురా మావా. ఇట్లాంటి ఎదవేసాలు వేసే 2 ఏళ్ళు చేయాల్సి ఇంటరు 5 ఏళ్ళు చేసాం. మరి ఏంటనుకున్నావు? మా ఓడి ఎప్పన కోక ఆడని పేకాలు ఏది తెలుసా? ఇట్లాంటి ఎదవలవాట్లు మాకు లేవు రోజు. అయినా సిగరెట్ తాగటం తప్పరే రే. తప్ప ఎవడా అన్నయ్య తప్ప? దిగు నుంచి ఓ నీటి బుక్క భూమిని తాకగా పొగాకు పుట్టాను, పొగ తాగని వాడు దున్నపోతే పుట్టినన్నారు మా గురువు గారు గిరీశం గారు. ఇంతకి నువ్వు మనిషిగా దున్నపోతావా? ర్యాగింగ్ అంటే ర్యాగింగ్ యాదవలు. చూసావా, వాడు నిన్ను ఇండైరెక్ట్ గా దున్నపోతు అని తిట్టేసి వెళ్ళిపోయాడు. ఏడా సత్యం గారు ఏడదాకా? పట్నం వెళ్తున్నాం. మన అబ్బాయి గారు ఏం చేస్తున్నారు ఏంటంటే? ఆడ కాలేజీలో చదువుతున్నాడు. అబ్బో మనోడు చాలా కష్టపడి చదువుతాడన్నమాట. అవునండి, చదువుల్లో మావాడు కింగ్. పట్నం కాలేజీకి వెళ్తున్నాడు కదా, ఎదవాళ్ళ వాటిలో ఏమన్నా అబ్బుతాయేమోనండి. మావాడికా? భలే వాడివయ్యా. పట్నం వెళ్తాడని మాటే గాని ఒక్క అలవాటు కూడా లేదయ్యా. మనోడు ఎంత బుద్ధివంతుడైనా పక్కన ఉన్నోళ్ళు ఉండనిస్తారేంటండి? అబ్బే అస్సలు అలాంటి వాటి జోలికి మావాడి పోడండి. షూరా? ఒరే కిట్గా, నువ్వు చాలా గొప్పడురా. మా అందరి చేత కాలేజీ మానిపించేసి మా డబ్బులు కూడా కొట్టేసావురా. చాలా సంతోషంగా ఉంది సత్యం గారు. ఇలా అయితే మనోడు చాలా గొప్పవాడై అనుకున్నాను గాని మీ వాడు మారలేండి. వస్తాం సత్యం గారు. మా ఎదవ ఏమి ఎలాగ పెడుతున్నాడో ఏమో. ఓహో అలాగా. అమ్మా ఏంటండి? ఏం జరిగింది? ఏం జరిగిందా? ఆ యదవని అడుగు ఏం చేశాడు. ఏం చేశాడు? తోటలో కూర్చుని పేకాటలాడాడు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? ఛా, ఇండి చూశాను కాబట్టి ఈడ్చి తన్నాను. తల్లి తల్లే కొడుకు కొడుకు. బౌలర్ రెడీయా? ఎవరు రెడీ రోయ్? ఈ పర్దా రెడీ. ఎరా ఇదేమన్నా క్రికెటా? ఆమప్పా, ఇది 100 బిళ్ళ క్రికెట్. మాకు తెలుసులేవా, ఆడి చేతిలో ఉంది కర్ర అంటారు, ఈడి చేతిలో ఉంది బిల్ల అంటారు. ఆడి కర్రెట్టి ఈడి బిల్లని కొడితే గింగరాలు తిరిగిపోద్ది. నీ సొమ్మ ఇరి ఆడరా. అయ్యో బాబాయ్ సత్యం, పిల్లలు దాని కుంట్లో పడిందిరా. దీని సీట్ చూస్తుంటే అమెరికాలో ప్రెసిడెంట్ సీట్ ఇచ్చేయాలని తెలుసా? తిరిగిందిరా బాబాయ్. మళ్ళీ ఫాలో అయింది. ఏంటి కథ? అనగనగా ఊర్లో రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి 1, 2, 3, 4, 5 కొడుకులు. నా కొడుకులు రోజు గోదావరి గట్టి మీద కర్రబెల్ల ఆడుతుంటే ఆ రాజుగారు కొడుకు కొట్టిన దెబ్బకు పిల్లలు కుంట్లో పడింది. మా స్టిక్ మాకు ఇచ్చేవా? ఇల్లే మరి బెల్ల ఇయ్యవా? ఒళ్ళెలా ఉంది? ఒంటరిగా ఉన్నానని ఆడపడుతున్నారా? చచ్చినోళ్ళారా, బెళ్ళ కాలరా నీకు, తెల్ల చచ్చినోడా. అమ్మో నా బిళ్ళ. ఎవరా అక్కడ ఆడుతున్న అలా చేస్తున్నారా? అమ్మయ్య, నమ్మ బిళ్ళ నమ్మక కరిచాచి. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ చేతులు వేస్తారని ఇంకాసేపు అక్కడే ఉంటే కాళ్ళు చేతులు చచ్చేవాళ్ళం. అదేంటి బ్రదర్, మనం ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడ ఎత్తుకో. ఆ సంగతి నీకు తెలియదా? ఈ రోజు రాత్రి
9 గంటలకు మన ఊరి టూరింగ్ ప్యాకేజ్ లో అలక్క మొలక్క మీ ఊరి మోటుబావి కిలక. అబ్బా ఎవరండి ఆమె? మన అందాల తార షకీలా. మొట్టమొదటిసారిగా తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన గొప్ప శృంగార తెలుగు చలనచిత్రం రంగమ్మ మంగమ్మ. మంచి తరుణం మించినా దొరకదు, రావాలన్నా రాదు. ఆలసించిన ఆశాభంగం. టికెట్ వేళ ఆడవారికి ఉచితం, మగవారికి 4 రూపాయలు మాత్రమే. టికెట్లు అయిపోతాయా? పరిగెత్తండి, మధ్యలో గమనించారా బాబోయ్? బాబా టికెట్లు పోయా బుద్ధిలా జిందాబాద్. ఎంత కష్టపడాలంటారు బాబు టికెట్ కోసం. టికెట్లమ్మా శేఖరా బాబా. అమ్మయ్యా ఇంత విధంగా తిరిగే నా జీవితంలోకి నన్నులా ప్రేమించే ఒక అమ్మాయి. రుక్కు. నాన్నగారండి, ఏంటమ్మా? కాఫీ. ఈ రోజు నేను కాలేజీకి వెళ్తున్నాను. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళా. దండాలయ్యా. ఏం మల్లయ్య ఎలా వచ్చావు? మీకు తెలవంది ఏముందయ్యా, పొలాల్లో నాట్లు నాటే టైం అయ్యి ఆఫీసర్ గారు ఏమో డబ్బులు ఇవ్వండి లాక్కుతారు. ఆఫీసర్ ఎక్కడ్రా? ఇతనే మా మామ నరసింహం. నాకు బద్ధ శత్రువు. ఈ ఊరికి మాత్రం చాలా గొప్పోడు. అయినా ఇతని గురించి ఇప్పుడు ఎందుకులేండి, తర్వాత మాట్లాడుతున్నాను. ఎన్నడకిట్టి పడవ పోపోదు, శీఘ్రం వాడా. వస్తున్నారా? ఒళ్ళమ్మి తిక్కరెగింత ఒళ్ళంతా తిమ్మిరెక్కింత తిక్కరెగి తిమ్మిరెక్కి పైటలాగి. ఎలా ఉందిరా మావా? తిరిగిరా మామ. రే మామ, ఒకసారి సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ ఓకే. ఎక్కడో చీమ కుట్టినట్టు ఉంది. ఎక్కడమ్మా ఎక్కడమ్మా ఎక్కడెక్కడ. ఎలా ఉందిరా? అదిరిరా మామ. ఒకసారి ఏమన్నారే? నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతుంది నిన్నే ప్రేమించానని. ఎంత పని చేసావమ్మా. చెప్పు దెబ్బకి చెంప దెబ్బకి వరుసలు మార్చేస్తే నీకు ఆ అమ్మాయి కావాల్సి వచ్చిందా? రేపు నుంచి కాలేజ్కి రావడం మానేసి ఏ చెరువులోనూ దూకి చావు. ఒరే కిట్టుగా గుండెల మీద తన్ని వెళ్ళిపోయిందిరా. అదే మా అమెరికాలో అయితే. అరే కిట్టిగా అంగ పారు. ఒరే కిట్టుగా నారిగాడు వస్తున్నాడు రా. ఏట్రా ఓ తెగ బాధపడిపోతున్నావు? ముందాగేలా ఉందేటి? అవునరా, చాలా బాధగా ఉంది. నువ్వు బాధపడితే చూడలేదు. 6 100 100 6 సరే మనం మందు తాగాల్సిందే, పచ్చడి నాకాల్సిందే. అమెరికా ఓ ప్లేస్ మీ అందరికి చైర్స్. ఒరే మావా, నువ్వు నాటకాలు ఆడేవాడు కదా, ఓ పద్యమంతుకరా. ఆత్మలాభపరాయణులగుచునరుల ప్రాణమిత్రుల వలన కన్పట్టుచుందురు. అవసరము తీర అందరు నడగుచుందురు. నిజహితుండు లేడు అవనిలో నిశ్చితంబు. ఎన్నడా అర్థం? సిగరేట్ అయిందని నేను బాధపడుతుంటే
మందాగాలని మీరు అందరూ ఆరాట పడుతున్నారు చూడరా అదేరా దీని అర్థం. అరే మా నీ పేరు వెళ్ళిపోతుందిరా. ఏంట్రా అమ్మాయా పిలుస్తుంటే ఆగబెట్టి ఓ పాలు తిరుగు. ఏంటి పొద్దున మాట్లాడలేదని బాధపడుతున్నా? నువ్వు నాకెంత తెలిస్తే మాత్రం నీకంటే సీనియర్ కాదా ఏంటి? మీరు మా క్లాసే కదా, సీనియర్లు అంటారేంటి? కాలేజీకి నీకంటే ఓ రోజు ముందు వచ్చాను తెలుసా? ఏంటి వాసన వస్తుందా? రాకూడదే. అక్కడికి ఈరిగాడితో నేను చెప్తూనే ఉన్నా, వద్దురా నా ఫిగర్తో మాట్లాడాలి. వినిపించుకున్నాడేంటి? ఏ మాట కామాట చెప్తారు కదమ్మా. మంచి సీమ దగ్గరికి ఇప్పించాడు. లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. అయ్యో బాబోయ్ వీడికి చాలా ఉందిరా. అంతే మరి, అడుగు అమెరికా స్టైలు. ఇదేంటి మనల్ని పిలిచేస్తుంది ఏంటి? పిలిచావా? రేపు నేను జాతరకి వెళ్తున్నాను. పిల్ల పిలిచింది జాతరకి, దక్కింది రాత్రికి. దేవుడే ఇచ్చాడు ఫుల్ ఒకటి, ఇక ఊరేలా సొంత ఇల్లేలా ఒరికిట్టిగా. అబ్బాయి ఇల్లు వచ్చేసిందేంటి? ఎరా ఇంత రాత్రి వరకు తిరగకపోతే త్వరగా రావచ్చుగా. ఒరేయ్ తలుపులు తీసే ఉన్నాయి. ఎరా దొడ్డిదాన్న వచ్చావు, ఏ ఎదవ పని చేయలేదుగా. సర్లే రా. బాబాయ్ ఇలా తలుపులు తెరిచేస్తే దొంగలు పడిపోరు. శబాష్ శబాష్, ఇప్పుడు నా కంపస్ సేఫ్. ఏరా తాగొచ్చావా? తాగొచ్చావా? అమ్మా తాగింది ఇవ్వగా నీకు ఆలు పట్టుకుంటానే. దయచేసి ఈ విషయం నాన్నకు మాత్రం చెప్పొద్దమ్మా. అంత భయపడేవాడివి ఎందుకు తాగేవరా? తప్పక తాగారమ్మా. తప్పక తాగావా? తప్ప తాగావా? నేనెందుకు తాగుతానమ్మా, బలవంతంగా తాగించేశారు. బలవంతంగా తాగిచ్చారా? ఎవర్రా? కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్ పేరుతో సిగరెట్లు మందు ఇంతగా ఇంత ఫుల్ కొట్టించారమ్మా. ఇలా ఫుల్లుల మీద ఫుల్లు తాగిస్తుంటే నేను ఫుల్గా నాశనం అయిపోక ఎక్కడమ్మా బాగుపడతాం? మరి ప్రిన్సిపల్ గారికి చెప్పకపోయావా? ఆ టైంలో ప్రిన్సిపల్ గారు దొరికితే ఆయనకు కూడా ఫుల్గా పట్టించేస్తారమ్మా. అలాగా? ఎదవలు వాళ్ళు కాళ్ళు చేతులు పడిపోను. బంగారం లాంటి నా బిడ్డ చదువుకుంటాడని కాలేజ్ పంపిస్తే వాళ్ళు ఇలా చెడగొడతారా? చిచి పోలేరా, ఉండు నేను మజ్జిగ తీసుకొస్తాను. మజ్జిగ ఎందుకమ్మా? తాగింది దిగడానికి రా. వద్దమ్మా, అది దిగితే మళ్ళీ తాగాలనిపిస్తుంది. సర్లే మీ నాన్నగారు వచ్చే టైం అయింది, త్వరగా వెళ్ళి పడుకో. దండాలు తల్లి. మా జాగ్రత్త, పడిపోతామా పిచ్చి తల్లి. మేము చెప్పిందంతా నమ్మేస్తే మేము ఎక్కడమ్మా బాగుపడతాం? స్టడీ అమ్మా, జాగ్రత్త పడుకోమ్మా. స్టడీ స్టడీ. నువ్వు రమ్మన్నావని మా బోకుని కట్ చేశాను, తెలిస్తే ఏడుస్తారు ఎదవలు. మనతో పెట్టుకుంటే ఇంగ్లీష్ పీసే పీస్ పీస్ అయిపోద్ది. ఇదో లెక్క మనకు. వాళ్ళకి బాగా బుద్ధి చెప్పావు. ఏంటి శిరీష కాలేజీకి రావడం లేదు? కాలేజ్కి రావాలంటేనే భయం వేస్తుంది. ఎందుకే? ఆ కిట్టిగాడి గ్యాంగ్ నన్ను ఏడిపిస్తున్నారే. వాళ్ళు ఏడిపిస్తున్నారని కాలేజ్కి రావడం మానేస్తావా? నీకెందుకు, నేను మాట్లాడతాను, రావే. సరే వస్తాను లేవే.
చూడవే కోతులకంతా ఇక్కడే ఉన్నారు. ఇందుకేనే నేను కాలేజ్కి రానన్నాను. నీకెందుకు, నేను మాట్లాడతాను, నువ్వు ఉండవే. ఏంటి అది నసుకుతా ఎందుకు అది చెప్పు. మీరు మా ఫ్రెండ్స్ నేర్పిస్తున్నారు కదా. నేనా? నువ్వంటే నువ్వు కాదు, మీ ఫ్రెండ్స్. కాలేజ్ అన్నాక ఏడిపించరా? ఏడిపించచ్చు, కానీ ఏడిపొచ్చేంత వరకు ఏడిపించారు కదా. ఓ సర్లే, మీ ఫ్రెండ్స్ పేరు చెప్పు, ఇంకెప్పుడు ఏడిపించదని చెప్తాను. శిరీష, సరే. నాగలక్ష్మి, వనజ. వెళ్ళొస్తాను. సరే. మర్చిపోయా, కామాక్షి. సరే. ఒరే కిటిగా, గుండెల్లో బాంబులు పేల్చేసినావు కదరా. ఒరే కిట్టిగా, నేను నిన్ను క్షమించినా మా దేవుడు మాత్రం నిన్ను క్షమించడరా. ఆ దేవుడు దాకెందుకురా, నేనే క్షమించను. ఒరే మీరు చెడిపోయింది కాక బంగారం లాంటి ఆని చెడగొడతారేంట్రా. ఒరే కిటిగా ఇలారా. మీలాగా తిరిగి తిరిగి నేనేమో ఇలా తెలుగు లెక్చరర్ అయిపోయాను రా. కనీసం నేను చెప్పే పాఠాలను విని మీరు పెద్ద ఆఫీసర్లు అవ్వండిరా. రా కూర్చో, నేను చెప్తా కదా. చెప్పండి మాస్టర్. నేను చెప్పేది శ్రద్ధగా విను. ఒరే కిటిగా, వాళ్ళతో తిరిగి చెడిపోయే కంటే బాగా చదువుకోవచ్చు కదరా. చదువుకోవచ్చండి, కానీ ఓ మాట్లాడుతాను చెప్పండి మాస్టర్. అడుక్కో, చెప్తాను. కష్టపడి చదువు పాస్ అయితే ఎటువంటి టెన్షన్ ఉండదంటారు, అంతే కదా? ఏ నీకేమైనా డౌటా? అవును మాస్టర్. నాలాగా ముందోడి పేపర్లో తొంగి చూసి పక్కోడి పేపర్లో వాలి చూసి సగం తెలిసి సగం తెలియక సగం పరీక్ష రాసి సగం మార్కుల కోసం ఎదురు చూస్తున్న టైంలో రిజల్ట్ వచ్చాయి మాస్టర్. ఇంతలో మా అమ్మ వచ్చి నన్ను నిద్ర లేపింది. అమ్మ వచ్చిందా? మధ్యలో అమ్మ ఎందుకు వచ్చింది? మీరే మా అమ్మ అయితే ఏం చేస్తారు మాస్టర్? ఓహో, ఏంటిగా ఆ మొద్దు నిద్ర. ఇవాళే రిజల్ట్, పట్నం వెళ్ళవా? వెళ్తానమ్మా. ఓ 20 ఇవ్వా? అమ్మా కష్టపడి చదివిన కొడుకునే 20 అడితే ఇవ్వా? ఇదిగోరా. అప్పుడు కష్టపడి సైకిల్ తొక్కుంటూ పట్నం వెళ్తున్నాను సార్. ఈలోగా మా నాన్న ఎదురొచ్చాడు. మీరే మా నాన్న అయితే ఏమంటారు సార్? మనోడు సంగతి తెలియ పిలిచాడు. అయిపోయాడు వాళ్ళ. ఏరా కిటిగా, ఎక్కడికి? రిజల్ట్ వచ్చాయి నాన్న, పట్నం వెళ్తున్నాను. ఈసారైనా పాస్ అవుతావా? ఓ 100 ఇవ్వండి చెప్తాను. ఎందుకు? కష్టపడి చదివి పాస్ అయ్యే కొడుక్కి 100 కూడా ఇవ్వా నాన్న. నేను ఎందుకు ఇవ్వాలి? మరి ఇప్పుడు మీరు మా నాన్న. ఓహో, తీసుకో. ఆ 100 తీసుకుని నేను పట్నం వచ్చాను మాస్టర్. నేను పట్నం వచ్చేసరికి వార్తలు వస్తున్నాయి. ఓహో. నమస్కారం. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కొప్పుల సుబ్బారావు. ఈ రోజు ముఖ్యాంశాలు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం 40 అనగానే నేను అటు పాస్ అయిన 40లో ఉన్నానా, ఫెయిల్ అయిన 60లో ఉన్నానా? ఈ టెన్షన్ లో 3 టీలు 4 సిగరెట్లు కాల్చేసాను. ఇంతలో మన నారిగాడు వచ్చాడు. ఆగు, నాకు అర్థమైంది. నేనే నారిగాను కదా. కిటిగా, ఈసారైనా పాస్ అవుతావా? పాస్ అయితే ఉంది కానీ 20 ఇవ్వరా? నారిగాడు మాస్టర్. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ ఆ టాలెంట్ ముందు మనం ఎందుకు పనికిరావా? ఒక్క నిమిషం, మరి నా టీ డబ్బులు ఎందుకు? నేను ఇప్పుడు టీ కొట్టు ఉన్నానయ్యా. ఓహో, ఖాతాలో రాసుకరయ్యదవ్వా. ఓహో, ఖాతా అదొకటి కూడా ఉందా? ఇంతలో పేపర్ వచ్చింది మాస్టర్. పేపర్ వస్తే పేపర్ అంతా వెతికితే ఎక్కడో మూల నా నంబర్ ఉంది మాస్టర్. దాన్ని చూసి నేను పొందే ఆనందాన్ని కష్టపడి చదివితే ఈ టెన్షన్ అంతా మిస్ అవుతాను కదా మాస్టర్. అందుకే మాస్టర్ నేను కష్టపడి చదవండి. ఒరే కిటిగా, నీకు సినిమా టైం అయినట్టుంది. అవును మాస్టర్, నేను వెళ్ళొస్తాను. ఆగరా, ఇవి కూడా తీసుకురా. అంటే ఏరా, కష్టపడి చదువు పాస్ అమ్మన్నందుకు నాతోనే అమ్మా నాన్న ఆట ఆడించి నా డబ్బులే కాజేస్తారా? నువ్వు మామూలుడు కాదురా. అయినా ఏం చేస్తావు, నా కర్మ. అలా నత్తనడక నడుతారేంట్రా? అసలే రాక రాక పిల్లనిస్తాను ఒకటి ముందుకు వచ్చాడు. తొందరగా ఏంట్రా? బస్సులో ఉన్నంతసేపు ఊరు ఎప్పుడు వస్తా అని ఒక టెన్షన్, ఊళ్ళో దిగాక ఇల్లు ఎప్పుడు వస్తా అని ఇంకో టెన్షన్. అంత టెన్షన్ బాబు ఒకరు ఎదురు దెబ్బలు ఇస్తాయి, జాగ్రత్త. రండిరా బాబు. నమస్కారం అండి. నా పేరు నారిగాడండి. సర్లే బాబు, ప్రయాణం అది బాగా జరిగిందా? మీరు ఉండండి. నేను అసలే ఓ అమ్మాయిని చూడాలని తెగ టెన్షన్ పడిపోతుంటే ప్రయాణం బాగా జరిగిందా, కాపీలు తాగారా, టిఫినీలు చేశారా అని ఓ తెగ నష్టపెట్టేస్తారంటండి మీరు. ఓ వాళ్ళ అమ్మాయిని పిలిపించండి, తొందరగా చూడాలని ఉందండి. అబ్బో, అల్లుడు గారు చాలా స్పీడే. మా అమ్మాయి మాత్రం కొంచెం స్లో. ఎంతమంది ముందు మాట్లాడాలంటే సిగ్గుపడుతుంది. నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే లోపలికెళ్ళి మాట్లాడు బాబు. మగోళ్ళంటే సిగ్గంటరా? ఎంత పద్ధతిగా పెంచారు. నేనే వెళ్తానండి. అప్పు వెనక నుంచి ఎంత గుర్తొచ్చేస్తుందో. నా పేరు నారిగాడండి, అదే నారాయణ అండి. నాకు మాట్లాడటం చేత కాదండి. ఇంతవరకు ఏ అమ్మాయితో మాట్లాడలేదండి. నేను కూడా అంతేనండి. మా ఇంట్లో వాళ్ళతో తప్ప వేరే మగాళ్ళతో ఇంతవరకు మాట్లాడలేదు. అబ్బా, సేమ్ టు సేమ్.
పాలు నీళ్ళలాగా మన ఇద్దరం పని కలిసిపోయామండి. ఏండా మిమ్మల్ని ఒక్క పాలు చూడాలని ఉందండి. నాకు కూడా చూడాలని ఉందండి, కానీ సిగ్గేస్తుందండి. అయితే ఓ పని చేద్దామే, నేను కళ్ళు మూసుకుని మీ వైపు తిరుగుతాను, మీరు కళ్ళు మూసుకుని నా వైపు తిరగండి. టైపీలో ఒకేసారి ఇద్దరం చూసేసుకుందామే. అరే ముందు నేను సిగ్గేస్తుంటా నాకు. అయ్యి బాబోయ్, అమ్మాయిలు పులిరాజాలు వచ్చారు, ఒకసారి బయటికి రండమ్మా. చూసుకోండి అయ్యా, దీని పెద్దాపురం, వేల్పూరు, మానేపల్లి, మండపేట, చిలకలూరిపేట. అలా సొంకార్చడం కాదు, ఎవరు నచ్చారో చెప్పండి. అందరికీ అదే కావాలా? నేను అది ఫీల్డ్ అనుకున్నాను రా, ఆల్రెడీ ఫీల్డ్ లో ఉంది. నీ కోసం కాకపోయినా మా కోసం ఒప్పుకోరా ప్లీజ్ రా. ఓ ప్లేస్ చెప్తున్నాను, ఒప్పుకోరా ప్లీజ్. నారుగా నీకు ముందు తెలిసింది కాబట్టి బాధపడుతున్నావు, అదే తెలియకపోతే పట్టించుకోకపోతే పెళ్లికి ముందు ఎలా ఉందని కాదురా, పెళ్లి తర్వాత ఎలా ఉందనేదే మన కదా ముఖ్యము. మన ఫ్రెండ్స్ అందరికి ఆ అబ్బాయి చాలా చాలా బాగా నచ్చింది, మనందరితో బాగా కలిసిపోద్దురా. అదే మా అమెరికాలో అయితే ఇవన్నీ మామూలే, ఒప్పేశ్వరా. నా మాట దా విని కళ్యాణం చేసుకోడా, ఓ పని అయిపోద్ది. అవునవును, ఆడి పని అయిపోద్ది. నాకు తెలుసురా మీరు ఎందుకు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. అప్పుడైతే డబ్బులు ఇవ్వాలి, ఇప్పుడైతే అనేగా. ఓ టెన్షన్ పడిపో. అప్పటికే గిట్టుగాడు చెప్తున్నాడు లేదా, స్పీడ్కి వెళ్తే ఎదురు దెబ్బలు తగిలేస్తానే. మా మాట ఇంటనే పెట్టరా నువ్వు. ఆపండా మీ ఎదోగోళం మీరు. ఈ నల్లోడేటి ఇల్లు ఎక్కువ తెగ ఆలోచించేస్తున్నాడు. ఓరి కిటిగా ఏటైపోతుందిరా గురించి ఆలోచిస్తున్నాడు. ఏట్రా ఏటైంది, నువ్వు చెప్తే తెలిసేది. ఏటని చెప్పు, అసలు ఏమైందిరా నీకు? ఎన్నడా కిట్టి, నారిగాడి కళ్యాణందా ఒప్పుకోలేదని నువ్వుదా బాధపడుతున్నావా? రేయ్ ఆపండ్రా, రుక్కు కిలోమీటర్ ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే మధ్యలో మీ గోల్ ఏంట్రా? నీకేం కావాలో చెప్పు, హెల్పింగ్ చేసేస్తాను. Scatting is diamond, scatterol is candy. I don't like all this thing. ఇదేమా అమెరికాలో అయితే వైడియా వచ్చేసింది రోయ్.
ప్రేమ ప్రేమించుకుంటున్నారా? ఏమా ప్రేమించడానికి ఈ నల్లోడు తప్ప ఎవరు దొరకలేదా ఊళ్ళో నీకో? మీరు నేనా? ఈ ఎదవని కన్నా నాన్ననమ్మా. ఏది ఏమైనా గానీ చాలా మంచి అబ్బాయినే చూసుకున్నావమ్మా ప్రేమించడానికి. చూడ్డానికి నల్లగా ఉన్నా మనసు మాత్రం చాలా తెలుపమ్మా. బుద్ధులు కూడా చాలా మంచియేనమ్మా. వాడి నా అన్న నేను చెప్పుకోకూడదు గాని ఆడు చేయగలిగిన పనులు ఈ ఊళ్ళో ఎవడూ చేయలేడమ్మా. మా వాడు రోజుకి 2 పెట్లు సిగరెట్లు కాల్చగలడు తెలుసా? తెలుసండి. ఒక హాఫ్ బాటిల్ మందు ఒక్కడే తాగేయగలడమ్మా తెలుసా? తెలుసండి. నా జేబులో డబ్బులు కొట్టేసి ఊళ్ళో పెద్ద పెద్దోళ్లతో కూర్చుని పేకాడతాడు తెలుసా? అన్నీ తెలిసే ప్రేమించావా? ఏంటన్నా అమ్మాయి ముందు మరీను ఎట్టడా చొక్కా ప్యాంటు తీసి డ్రాయర్ లో కొడతారా ఎదవా? పోరాటికి పో. ప్రేమ అంట ప్రేమ. చూడమ్మా, ఆడపిల్ల తల దించుకుని తిరిగినంతసేపే తల్లిదండ్రులు తల ఎత్తుకుని తిరగలరు. శుభ్రంగా ఇల్లు చదువుకుని మీ తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకుని సుఖపడు. అర్థమైందా? అంతేగాని ప్రేమ దోమ అంటూ ఇలాంటి ఎదవలతో తిరిగి జీవితం పాడు చేసుకోకు. అలాగేనండి. ఇంతకీ ఎవరమ్మాయి నువ్వు? నరసింహం గారు అమ్మాయినండి. ఇంకొకసారి నువ్వు మావాడితో కనబడితే నేనే మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో ఈ వ్యవహారం గురించి చెప్పాల్సి ఉంటది. చెప్పనా? అయ్యో వద్దండి. పోయింటికి పో. ప్రేమ ప్రేమ. సైకిల్ వస్తుంటే తప్పుకోవచ్చుగా. బెల్లు కొడితే తప్పుకునే వాళ్ళమే కదా. ఉంటే కొట్టే వాళ్ళమే కదా. అయితే పెట్టుకోవచ్చుగా. సైకిల్ మాదైతే కదా. ఏ అద్దె సైకిల్ ఎక్కువగా వాగావంటే టైర్ పంచర్ అవుద్ది. స్కూల్ డ్రెస్ ఎక్కువగా వాగావంటే పోరా పదండి, వీటితో మనకేంటి. ఏంట్రా మీరే మాట్లాడుకుంటున్నారా? ఏం లేదులేరా. బాధలో ఏదో గుసగుసు మాట్లాడుకుంటున్నారు కదరా. బా ఏం లేదని చెబుతున్నా కదా. అబ్బా ప్లీజ్ నాకు చెప్పండి రా. సరే ఎవరికి చెప్పను, ఒట్టి చెప్తాను. రే ఒట్టేరంటే అలా వెళ్ళిపోతావేంట్రా? రే ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఇంకో మాట చెప్పండి రా. ఇప్పుడు అది కాదురా వేణు, నీకు కాకపోతే ఎవరికి చెప్తాను చెప్పు. అవును బ్రదర్, అసలు చెప్పాల్సిందే. అది కాదురా, మన కిట్టిగాడు మ్యాజిక్ నేర్చుకున్నాడు. మ్యాజిక్ ఏం మ్యాజిక్ రా? అదేంటంటే ఇప్పుడు నువ్వు వాడికి 500 ఇచ్చావు. ఆ 500కి 50 రూపాయలు పిల్లలు పుట్టించి పొద్దున్నే ఆ 550 నీకు ఇచ్చేస్తాడు అనమాట. సరేరా, రేపు పొద్దున కలుద్దామే. వస్తారా? సైకిల్ తెలుసుకోమ్మా. ఎండలో తిరగరా, ఆరోగ్యం పాడుద్ది. ఈ దొంగ అసలు తిరగ మాకు బరువులు ఎత్తకమ్మా. ఓకేరా, నేను చూసుకుంటా. వెళ్ళొస్తానే, నువ్వు టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటా. ఇదేంట్రా నాకు జాగ్రత్తలు చెప్తాడు. 50, 5,000 ఎంత, 5 లక్షలకి ఎంత, ఊరు మొత్తం కొడి పడేస్తా. ఈ విషయం చెప్తుంది. అయినా నేను నీళ్ళతో పెట్టుకుంటే గూట్లో ఉన్న గుండ్రాన్ని ఎక్కడో పెట్టుకున్నట్టు. అమ్మో చూద్దాం. అయినా ఒక్కసారి అడిగి చూద్దాం. పోరాడితే పోయేదేముంది, బాని సంఖ్యలు తప్ప. కిటిగా రే కిటిగా, ఏంట్రా ఇక్కడ గొడవ? చెప్తే మీరు అరుతారా తీరుతారా? అసలు విషయం ఏంటో చెప్పండి రా. ఏమండి సార్ గారు, బాల్ వికెట్లు వెళ్తే అవుట్ అవుటే. బేల్స్ కింద పడకుండా ఎలా అవుట్ అవుతారు మాస్టర్? ఇది కరెక్టే. అయితే అటు చూడండి మాస్టర్, బేల్స్ పడకుండా అవుట్ అంటున్నారు.
ఒరే సూరిగా మాస్టర్ మాత్రం భలే బుక్ ఏది అయిపోయింది ఏమైనా కిట్గా ఈ డిగ్రీ అయ్యే లోపు ఒక 5 లైన్లో ఎట్టేయాలరా. మొన్న పెళ్లి చూపులో జరిగింది మర్చిపోయావేంటి? అదేరా మండపేట. పిగర్లన్నీ కాలేజీ ఎగేసుకొచ్చేస్తున్నాయి. మీరు ఇప్పుడు రావట్లేంటమ్మా? అడిగేస్తే పోలా అని కాల్చింది చాలు. ఏంటి రుక్కు 2 రోజుల నుంచి కాలేజీ రావట్లేదు? అది కాలేజీ రాకపోతే ఏం అవుతారేంటి? ఏంట్రా ఇళ్ళు అడిగితే చెప్పుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోతారేంట్రా? ఇదేదో మనం తెలుసుకోవాల్సిందే. అయ్యో ఏంటి ఇలా వచ్చా? మీ బాబు లేడు కదా. వద్దు తాకద్దు వద్దు కిట్టు వద్దన్నానా దూరంగా ఉండు ప్లీజ్. అయ్యో ముట్టుకోవద్దంటున్నానా? ముట్టుకోకూడదు అర్థం చేసుకో. మంచినీళ్ళు. ఇంటికి ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదండి. ఏం లేదే, దారిలో కిట్టిగాడు కనిపించాడు. ఆ ఎదవ ఇటువైపు ఏమన్నా వచ్చాడేమోనని అడిగాను. వాడేం మారలేదే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అలవాట్లు, అవే తిరుగుళ్ళు. ఛ, సత్యం కడుపున వాడు చెడబుట్టాడు. కాముగా ఉంటావు గానీ నీలో కూడా కాసింత కళాపోషణ ఉంది. సర్లే విషయం చెప్పు. నువ్వు ఈ అలవాట్లు మానవు. మా నాన్న నీతో పెళ్లి కొప్పుకోడు. ఎవరి కోసమో కాకపోయినా కనీసం నా కోసం ఈ అలవాట్లు మానేయచ్చు కదా. సరే నీకోసం మానేస్తాను. అలాగైతే నీ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్ట? చూడు, నువ్వు ఖాళీగా ఉన్నా టెన్షన్గా ఉన్నా ఏం చేస్తావు? గోల్ కోరుకుంటాను కదా. అది తప్పని చిన్నప్పుడు మీ అమ్మ చెప్పింది, మీ బాబు చెప్పాడు, స్కూల్లో టీచర్ కూడా చెప్పాడు, ఆఖరికి నేను కూడా చెప్పాను. మానుకున్నావా? మరి అలాగే నేను సిగరెట్ కాలుస్తాను, ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతాను. అంతేగాని నువ్వు అభిమాను ఈ మాంతి నా మీద ప్రేమ ఉన్నట్టు అనే కబుర్లు చెప్పొద్దు. చూడుకు, మందు తాగే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, చెడ్డవాళ్ళందరూ మందు తాగుతారని కాదు. నీ మీద నాకున్న ప్రేమ మాత్రం నిజం. వస్తానే. ఇంకా నువ్వు గోల్డ్ కొరుక్కో. ఎక్కువగా ఆలోచించి మనసు పాటు చేసుకోవద్దు. రేపు రాత్రి మీ ఇంటానికి కలుద్దాం. ఏంటి అలా చూస్తున్నారు? ఏంట్రా ఈ నల్లుడి బ్యాచ్ ఇంకా రాలేదో? వస్తారండి, నాకేం తెలుసు. ఏంట్రో చాలా టెన్షన్ పడిపోతున్నావు. కాబోయే తండ్రిని కదా, ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది కదా. మరి నీ సిగ్గు సేవడా. ఈ పొట్టూరు కొట్టు ఇదేనా? ఇదిగో నీ పిల్ల 50 రా. మరి తల్లేదురా? తల్లి డెలివరీలో చచ్చిపోయింది.
ఎంత పొడుగు ఇంత నలుపులు ఉండేదిరా. ఎంత చక్కటి 500 రూపాయలు నోట్రా. ఇది చాలా ఎక్కువ చేస్తుంది. దీని సంగతి తెలుసా? హలో పట్టుకట్టు. నవ్వుతున్నావేంటి? నీకెందుకు? నవ్వొద్దు. ఇంకొకసారి నవ్వావనుకో ఇష్టం. సంగతి తెలీదు. నీ సంగతి ఏంటో నాకు తెలిసేది. అంత మాట ఇంకా రాడేంటి? వస్తాన్నాడే. ఏం వెలుగబెడుతున్నాడో ఏంటో. అమ్మని ధైర్యంలో నా ఇంట్లో దూరం మాట్లాడక. ఏంటి వీడు ఇంకా రాలేదు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వీడెప్పుడు ఇంతే. తొందరగా రావచ్చుగా. ఏ ఆగు. నువ్వేంటి ఇక్కడున్నావు? అది ఏం లేదు నాన్న. నాకు తెలుసు నువ్వెవరి కోసం ఎదురు చూస్తున్నావు. పద, వాడి దగ్గరికి తీసుకెళ్తాను. ఆఫీసరే చూడవే చూడు, ఈ యదవనే నన్ను ప్రేమించింది. ఇలాంటి వాణ్ణి అల్లుణ్ణి చేసుకుని ఇంటికి తీసుకొస్తే నువ్వు నేను ఇంట్లో లేని సమయం చూసి నీ తల్లిని చెల్లిని కూడా వీడు ఛీ! కన్ను తండ్రి అయిన మీరే ఆ రోజు నాకు చెప్పారు మా వాడు మంచోడు కాదని, అన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయని, వాడిని ప్రేమించి తప్పు చేయొద్దని. అయినా కూడా ప్రేమించాను, కానీ ఇలాంటి అలవాటు ఉందని నాకు తెలియదండి. మీ మాట విననందుకు నన్ను క్షమించండి. జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. పద్నాన్న, జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు.
చెప్పలేను. అయిపోయింది. హలో ట్రయల్ వెయ్యమ్మా. రండి, గాలి మాకు ట్రయల్ మీకు, టైం కొట్టు టైం పాస్. ఏ మిస్టర్ వచ్చి ట్రయల్ వెయ్యమ్మా. ఈ టైం బాగుంది. నా ప్రియుడు నా మదిలోని మన్మధుడు, నా చుక్కల్లో చంద్రుడు, నా తొలి చూపు సుందరుడు, నా నయనాల చలికాడు, నా దరాల జతకాడు, నా హృదయాన బుదిగాడు, నా పరువాల సిరివడెగలో నీకు నిరాగం తీసి ఎదురైన వాడు ఇతడొకడే కథ నిన్న కౌగి నింతల రాసి నా తీపి ఆశ కొరుకు తినువాడు ఇతడే. ముఖం పట్టుకుని ఇంట్లోకి వచ్చావరా? ఎక్కడికి వెళ్ళమంటావు నాన్న? నువ్వు ఎక్కడికి వెళ్తావు నాకు అనవసరం. ముందు ఇంట్లోంచి బయటికి నాడు. వాడు చిన్న పిల్లాడు కాదు, వాడు పెద్ద పిల్లడు అయ్యాడు. వాడు చేసిన పని తెలిస్తే గుండాకి చచ్చిపోతావే. అంత పెద్ద తప్పు ఏం చేశాడండి? ఒక పెళ్ళైన ఆడదాని ఇంట్లో మొగుడు లేని సమయంలో దూరి దాని మానభం. ఇంకా ఎక్కడ నిలబడ్డావంటరా? పోరా పో. అవునా అన్న, నేను సిగరెట్లు కాలుస్తాను, ప్యాక్ ఆడతాను, మందు కూడా కొడతాను. నాకు అన్ని అలవాట్లున్నాయి. వీటన్నిటికి కారణం ఎవరో తెలుసా నాన్న? నువ్వేనా? నేనా? మామూలు రైతు కుటుంబంలో పుట్టిన నువ్వు అమ్మతో పెళ్ళైన తర్వాత ఇల్లరికం వెళ్ళిపోయావు నాన్న. నా 5వ ఏట మీ నాన్న చనిపోతే మీ అమ్మకు తోడుగా నువ్వు వెళ్లకుండా నన్ను పంపించావు నాన్న. అక్కడ ఏం జరిగిందో తెలుసా నాన్న నీకు? సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు నేను చెప్పేదే మీరు చెప్పాలి, సరేనా? A for apple, B for boy, C for cat, D for dog, E for eagle, G for goat, H for hat, I for eat, J for jug, K for kite. కృష్ణ, stand up. నేను ఇచ్చిన హోంవర్క్ చేసావా? చేశాను టీచర్. మన క్లాస్లో కల్లా కృష్ణ ఇస్ ద బెస్ట్ స్టూడెంట్. అందరూ కృష్ణ లాగా బాగా చదువుకోవాలి. నువ్వు ఇలాగే బాగా చదువుకో కృష్ణ, సరేనా? నాలుగు పెడగట్టుకుపోతుంది. చొట్ట కాల్చుకుందామంటే నీపు లేదు, నీపు తెచ్చి చెవుడు ఎవడు లేడు. ఓరయ్యా, ఏంటి తాత? ఆ నిప్పు ఉంది కాస్తంత సొట్టు వెలిగించుకురా అయ్యా. సరే తాత.
నోట్లో పెట్టి ఒక దమ్మేరా. వెరీ గుడ్. ఎవరా వాడు? ఎవరు? నువ్వా? నువ్వా? చెప్పు. చెప్పరా? నువ్వా? చెప్పకపోతే అందరినీ కొడతాను. చెప్పరా? ఎవరో చెప్పాలి. చెప్పు. మాస్టారు నువ్వా? తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు చేయను. అరే కొట్టను గాని నిజం చెప్పరా, నువ్వెవరు ట్యూషన్ రా? కళ్యాణి మేడం ట్యూషన్ సార్. కళ్యాణి మేడం ట్యూషనా? అరే ట్యూషన్కి అయితే నేను పనికిరాను కానీ వేళాకోళానికి కావాలా? కళ్యాణి టీచర్ అయితే పాఠాలు మాత్రమే చెప్తుంది, మీరైతే ఇంట్లో పనులు కూడా చెప్తారు కదా మాస్టర్. నా ట్యూషన్ లో కూడా అయితే ఏం చేసినా ఊరుకుంటాను రా యథవా. బయటకు పోరా, బడుతాయి బయటకు పో. కళ్యాణి మేడం ట్యూషన్, కళ్యాణి మేడం ట్యూషన్ యథవా. అయిపోయిందా? పొద్దు నుంచి ఆడుతున్నా ఒక్క ఆట కూడా ఆడట్లేదు. అసలు నేను మొక్క పడక చూస్తుంటే ఒరే అయ్యా నీ చేతు మొక్క తీరా. జోకర్రా, నేను నాటక ఆడుకుంటాను రా. షో నీది లక్కీ అనరా, నీది లక్కీ అండు, లక్కీ అండ్రా నీదే. డీల్చోరా మామ. ఒరే కిటిగా, గూట్లో ఉన్న గుండ్రాయిని తెచ్చి ఎక్కడో పెట్టుకోవడం అంటే ఇదేంట్రా? నా మానాన్ని నేను కూర్చొని ఆడుకోకుండా నిన్ను తీసుకుని ఆడించాను చూసావా? అదేరా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. కిటు రుక్కు. అర్జెంటుగా మనం కూడా పెద్ద మనుషులం అయిపోవాలరా. అంటే పొట్టి నిక్కర్ల నుంచి పొడుగులాగులోకి మారాలన్నమాట. రుక్కు, ఇప్పటికైనా ఆ నల్లోడితో తిరగటం మానేవే. నీ వయసుకు తగ్గట్టు బుద్ధిగా నడుచుకో. నువ్వు మరీను ఆ నల్లుడు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండదట. అంతేనంటావా?
వేసిన డాన్స్ చాలు వచ్చుకోచా 1 2 3 4 5 6 7 8 చూడు పిన్నమ్మ ఏంటి ఆడు పిల్లాడు నేనే కదా పైన పైన పడతానంటాడు చూడు పిన్నమ్మ అబ్బో ఆడు పిల్లాడు నేనే పైన పైన పడతానంటాడు చూడు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? రుక్కు మీద చేయి పడిందో పద. అరే కిట్టయ్య, ఆ నరసింహం మంచోడు కాదురా. నువ్వు వెళ్ళి ఆడితో పెట్టుకున్నావు. పొత్తురా, నువ్వు మీ ఊరెళ్ళిపోరా కిట్టయ్య. ప్యాకెట్లో నాది లక్కీ హ్యాండ్ అన్న నర్సయ్య, తన ట్యూషన్కి రాలేదని కొట్టి పంపించిన స్కూల్ మాస్టరు, చిన్నపిల్లాడని కూడా చూడకుండా చుట్టెలిగించుకు రమ్మన్న ఆ ముసలోడు, అందరూ నేను చెడిపోవడానికి కారణమే. ఆ రోజే ఇది తప్పురా అని చెప్పడానికి మీరుండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు నాన్న. వీటన్నిటికి కారణం ఎవరో తెలుసా నాన్న? నువ్వే నాన్న. ఏమైంది డాక్టర్? ఏం కాలేదమ్మా. శారీరకంగా తగిలిన దెబ్బలకు మందులున్నాయి కానీ మానసికంగా తగిలిన దెబ్బలకు మందులు లేవమ్మా. నేను వస్తానమ్మా. చేసిందంత చేసి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? చాలా పెద్ద తప్పు చేశానమ్మా. నా అలవాట్లు ఇంత దూరం తీసుకొస్తాయని నేను అనుకోలేదమ్మా. అమ్మా, ఇక నుంచి అయినా మంచివాడిగా మారుతానమ్మా. ఒక్క అవకాశం అమ్మా. అమ్మా, ఒక్క అవకాశం అమ్మా. ఇంకెప్పుడు మీ మనసు నొప్పించనమ్మా. అమ్మా, నా మాట నమ్మమ్మా. అమ్మా, ఒక్క అవకాశం అమ్మా. మీరు చెప్పినట్టే నడుచుకుంటానమ్మా. అమ్మా, అమ్మా. ఓరికిట్టిగా, మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఇంత బాధపడతారు చెప్పు. ఆయన నీకోసం ఎన్ని వదులుకున్నారో నీకు తెలుసు కదా. ఇక నుండి ఆయన బాధ పెట్టే పనులు ఏవి చెయ్యకరా. ప్రతి బేవర్స్ గాడు పేపర్ చదవటే. ఇప్పుడు పేపర్ చదివి ఏం చేయగలరు నువ్వు? ఇలా ఈ ఊర్లో మీకంటే బేవర్స్ ఎవరున్నారా? ఎదవా వీడికి తెలిసిపోయింది మనం బేవర్స్ అని. రోడ్డు ప్రమాదంలో నలుగురు హతం. ఏంటి 90 ఏళ్ల ముసలి దానిపై 14 ఏళ్ల బాలుడు మానభంగా యత్నం. ఇంకేముంటది ఇప్పుడు దాని దగ్గర? ఈడెళ్ళి మానభంగం చేయటానికి ఎప్పుడు చూడు పేపర్లో హత్యలు మానభంగాలు తప్ప ఇంకేం కనపడతలేదురా. ఏదో పేపర్ అని. ఒరే అన్నట్టు మన సైకిల్ షాప్ హీరో కనపడతలేదు, ఎక్కడ పోయాడరా? నన్ను చుట్టి చుట్టి గుండె కల్లో గుట్టి పట్టుతేనే కోరిందెవరు, పట్టుతేనే కోరిందెవరు.
చుట్టి చుట్టి గుండె కొల్లగొట్టి పట్టుతేనే ఒక చిన్న నవ్వు నవ్వి కన్ను కొట్టానో లేదో పూర్ ఫెలో ఫ్లాట్ అయిపోయాడు. వీడి సంగతి ఎలాగైనా నాన్నకి చెప్పాలి. అమ్మాయి సన్నగా అబ్బాయి పొట్టిగా మతి తప్పి కుర్రాలే చికెన్ గున్య వచ్చింది చికెన్ గున్య వచ్చింది చికెన్ గున్య ఏమండి ఇక్కడ సైకిల్ షాప్ ఏంటి గారు ఎవరండి? మా రాజుగారు మీతో మాట్లాడాలంట, ఒకసారి వస్తారా? వాడి బిల్డప్ చూడరా పొట్టినాయాలి. చూద్దాం ఏమవుతుంది. మరీ అంతలో వెళ్ళకండి, రాజుగారితో అంటారు. మరీ అంతలో వంకండి గున్నోడు అనుకుంటారు. ఇలా స్టైల్కి వెళ్ళాలి. రేంజ్ అంత లేడు గాని ఆశలు మాత్రం బెంజుకారంత. ఈడు బాగుపడ్డా. ఎరా పొట్టినా కొడక, భూమికి 3 అడుగులు లేవు, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? ఏంటన్నా ఈ నా కొడుకుతో మాటలు మనకి? ఏ చేద్దామన్నా, ఏ చేద్దాం ఈ నా కొడుకుని? రే షాపు దగ్గరికి వచ్చి ఎంత మర్యాదగా మాట్లాడేవరా? ఏమండి ఇక్కడ సైకిల్ షాప్ ఏంటి గారు ఎవరండి? మర్యాద ఇచ్చి మాట్లాడరా. ఇక లేట్ ఎందుకు రే, తీసుకొచ్చారు కదా కుమ్మేసేయండి. ఎర్రకుమ్మరా కొట్టు కొట్టండి. ఇక నుంచి నా కూతురు వైపు కన్నెత్తి చూసినా, నా ఇంటికి బ్లాంక్ కాల్ వచ్చినా నీకు ఇదే పని జరుగుద్ది. అర్థమైందా? బాగా కుమ్మేశారా? కుమ్మడం అంటే చికెన్, మటన్, ఫిష్, పీతలు అన్ని కలిపి లోపలికి కుమ్మేశారు. వెళ్ళేటప్పుడు ఇలాగెళ్ళారట. నడకరా. మబ్బే మసకేసిందిలే, పొగ మంచు త్వరగా కురిసిందిలే, ఈడు నిద్రయిందిలే, మంచి చోటు మనకు దొరికిందిలే. మబ్బే మసకేసిందిలే, పొగ మంచు త్వరగా కురిసిందిలే. ఏమండి ఏమైంది వీడికి? ఆశీర్వదించండి నాన్న. అమ్మా నువ్వు కూడా. వెళ్ళొస్తానమ్మా. ఏంటి ఒక్కసారి ఇంత మార్పు వచ్చేసింది? వాడెంతైనా అమ్మ కొడుకండి. అదేంటి అమ్మగారు, పొద్దునే కొడుకు డబ్బులు ఇచ్చి బలాదూరు పంపించేసి అలా ఆనందపడిపోతున్నారు. వాడు బలాదూరుగా తిరగడం ఏంట్రా? వాడు కాలేజ్కి వెళ్తున్నాడు. వాడికి అన్ని నా పోలికలే. అమ్మగారు నేనేమన్నా అంటే అన్నారంట గాని ఆదివారం పూట ఎక్కడైనా బళ్ళు ఉంటాయండి.
రేపు 9ంటికి తోటలోకి రాలేదనుకో నేనే మీ ఇంటికి వస్తాను. అమ్మాయి గారు అమ్మాయి గారు బట్టలు అమ్మా బట్టలు వచ్చే చూడమ్మా. చెయ్యి ఖాళీ లేదమ్మా, నువ్వే చూడు. నువ్వెందుకు వచ్చారా ఇక్కడికి? ఇలాంటి తలతిక్క పనులు చేశారో చీరేస్తా. పో ఇక్కడి నుంచే. నారుగాడు ఈరుగాడు సూరుగాడు నేను, నారుగాడు ఈరుగాడు సూరుగాడు నేను, నారుగాడు ఈరుగాడు సూరుగాడు నేను, నారుగాడు ఈరుగాడు సూరుగాడు నేను, నారుగాడు ఈరుగాడు సూరు. ఏంట్రా వేణు, రాజుగారు నీకోసం నిన్న బండి పంపించారు. ఎలక్షన్లు వస్తున్నాయి కదరా, రాజుగారికి అంతా మనమే పోయినసారి. అరే నా తెలియకడుగుతా, మీ ఫేస్లకి ఎవరన్నా బండ్లు పంపిస్తారా? గ్లామర్ అమ్మా గ్లామర్. రే నువ్వేంటో చూపిస్తాం కాదురా, ఇప్పుడు నేనేంటో చూపిస్తా. ఈ ₹1 చాలరా నీ బతుకుతో పేకాడుకోవడానికి. హలో మాట్లాడబెట్టా పొట్టినా ఎలా నువ్వే నాకు తెలుసురా, వస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు సీఎం కావడానికి కారణం మనమేం రాజుగారికి తెలిసి మనల్ని ఈ రేంజ్ లో పిలిపిస్తున్నారన్నమాట. అది రా మన రేంజ్. అర్థమైందా? రాజుగారు నీ కోసం బండి పంపించారు. రాజుగారి ఇంట్లో మార్చి మటన్ బిర్యానీ ఉందంట. లక్ష్మి, లక్ష్మి ఏంటండి? బజార్ వెళ్తున్నాను, ఏమన్నా కావాలా? అక్కలేదండి, మన కిట్టయ్య అన్ని కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చాడా కొట్టుకొచ్చాడా? ఊరుకోండి, మీరెప్పుడు వాడి గురించి ఇలాగే మాట్లాడతారు. ఏమండి, మీరేం అనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగాలి. వాడి గురించేగా కానీ. కూర్చోండి. ఏమండి, మన కిట్టికాడ్లో చాలా మార్పు వచ్చిందండి. మీరు గమనించారా? నిజం చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. గమనించా. ఇన్ని సంవత్సరాలలో ఒక తల్లిదండ్రులుగా మనం చేయలేని పని ఆ అమ్మాయి ప్రేమ మాత్రం వాణ్ణి పూర్తిగా మార్చేసిందండి. అయితే 10 రోజుల ప్రయాణంలో పరిచయమైన వాళ్ళని మర్చిపోవడానికి మనకు 10 రోజులు పడుతుంది. అలాంటిది వాడు ప్రేమించిన అమ్మాయిని ఎలా మర్చిపోగలడండి? ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మన కోసం కాకపోయినా ఆ అమ్మాయి కోసమైనా జీవితాంతం మంచోడ్లా ఉంటాడండి. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఒక్కసారి
ఒక్కసారి మీరు వెళ్ళి నరసింహం గారితో సంబంధం మాట్లాడితే. మన వాడి అలవాట్ల గురించి నేనే సాక్ష్యాధారాలతో సహా చూపించానే అమ్మాయికి. ఇప్పుడు ఏ మొహం పెట్టుకున్నా గడప తొక్కమంటాం. ఒకవేళ గడప తొక్కిన వాళ్ళు ఒప్పుకుంటారనుకున్నావా? ఒప్పుకోరు. సంబంధం మాట్లాడాలంట. సంబంధం. ప్రేమించిన వాళ్ళందరూ పెళ్లి వరకు వెళ్ళరు కదండి. ఒక్కసారి అడిగి చూడండి. వాళ్ళు ఒప్పుకోకపోతే ఇది అంతే అనుకుందాం. ఏమండి, పెళ్ళైన దగ్గర నుంచి నేను మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు. మనవాడి కోసం, మనవాడు బాగుండడం కోసం ఈ ఒక్క కోరిక తీర్చండి. ఇదే నా మొదటి కోరిక, ఇదే నా చివరి కోరిక. దయచేసి ఒక్కసారి వెళ్ళిరండి. మంచి రోజు చూసుకుని వెళ్తాం. నీకోసం ఎవరో వచ్చారక్క. దీనికంటే దీని మొగుడు కంప్యూటర్ జాబ్ అంట. ఓ నువ్వా? ఏ కృష్ణే అనుకున్నావా? రుక్మిణి నిజం చెప్పు, నిజంగా ఈ పెళ్లి నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందా? నీకు ఆ అబ్బాయి నచ్చాడా రుక్కు? మా నాన్నకి నచ్చాడు. ఎందుకు రుక్కు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోలా ప్రవర్తిస్తావు? ఆ రోజు నువ్వు చూసిందొకటి, జరిగింది ఇంకోటి. కిట్టుకు మాత్రం ఏ పాపం తెలియదు రుక్కు. అతనికి చెడు అలవాట్లు ఉన్నాయేమో కానీ చెడ్డవాడు మాత్రం కాదు. నువ్వు కోప్పడాలన్నా చిరాకు పడాలన్నా అది కృష్ణ మీద కాదు, మీ నాన్న మీద. మీ నాన్న మీద, మీ నాన్న మీద. నువ్వింత బాధపడుతున్నావు కదా, అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? నువ్వు దీంతోనేంట్రా? నీ వయసు ఏంటి, నువ్వేంటి? ఏమండి మళ్ళీ ఎప్పుడొస్తారు? చూద్దాం లేవే. ఎవరు? మా ఆయన వచ్చినట్టున్నాడండి. 2 రోజుల దాకా రాడన్నావు కదే. నాతో 2 రోజుల వరకు రానని చెప్పాడు. ఇప్పుడే వచ్చేసాడేంటి సచ్చినోడు. ఇప్పుడు ఎలాగే నా పర్వేం కాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉండండి, దొడ్డి తలుపు తీసుకొస్తాను. ఏమైంది? రావట్లేదా? అయ్యో ఇరుక్కుపోయా. ఈ విషయం రేపు ఊళ్ళో 10 మందికి తెలిస్తే నా పర్వేం కాదు. ఇప్పుడు ఎలా? అయ్యో కంగారు పడకండి, మ్యాటర్ అంతా నాకు తెలుసు, నేను చూసుకుంటా కదా. మీరు రండి. కృష్ణ నువ్వే ఎలాగైనా కాపాడాలి. తప్పు చేసే ముందు ఉండాలి ఈ ఆలోచన. తప్పు జరిగిపోయింది, ఏదో పిల్లల కోసం అని. పిల్లల కోసం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పరాయి మగాడి దగ్గర కాదు. నువ్వేం చెప్పొద్దు, నేను చెప్పించే చాలు. మీరిద్దరూ బాగుండాలనే నీకు ఆ నిజం చెప్పాను. నా భర్త లోపలికి రాగానే కిట్టు దొరికితే లోపల ఉన్న మీ నాన్న కోసం వెతకరని చెయ్యని తప్పుకు అందరి ముందు తప్పుడు మనిషిలా నిలబడ్డాను. ఆ రోజు కిట్టు లేకపోతే మీ నాన్న నలుగురిలో నవ్వులు పాలయ్యేవాడు. కిట్టు లాంటి వాడు దొరకటం నీ అదృష్టం. నా మాట నమ్ము రుక్కు. నేను తన కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ విషయం ఎలాగైనా కిట్టుకు చెప్పు. చూడంత ఇప్పటికైనా నువ్వు వెళ్ళి చెప్పావు కాబట్టి తను చూసిందంతా అబద్ధమని నమ్మింది. అయినా ఒక్కసారి నమ్మిన అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ నమ్మదన్న గ్యారంటీ ఏముంది? కానీ మా అమ్మ నాన్న మాత్రం ఇప్పటికైనా మారతాడు అని 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశలు చెడగొట్టే పనేది నేను చేయదలుచుకోలేదు. దయచేసి మళ్ళీ ఇలాంటి రాయబారం తేవండి. వెళ్ళు.
ప్యాంటు తీసి డ్రాయర్లో కొడతారా ఎదవా? పోరాటికి బా. ఇంట్లోంచి బయటికి నాడు. ఇంకా ఎక్కడ నిలబడ్డావంటే పోరా పో. పెళ్ళైన దగ్గర నుంచి నేను మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు. మనవాడి కోసం, మనవాడు బాగుండడం కోసం ఈ ఒక్క కోరిక తీర్చండి. ఇదే నా మొదటి కోరిక, ఇదే నా చివరి కోరిక. దయచేసి ఒక్కసారి వెళ్ళిరండి. అంటే నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి చేయమంటావు అంతేనా? రే సత్యం, నీ కొడుకేమన్నా ఈ ఊరికి అందాల రాముడు అనుకుంటున్నావా? నా కూతుర్ని అడగడానికి వచ్చావు? రే, ఏముందిరా నీ కొడుకు దగ్గర? చదువు లేదు, సంస్కారం లేదు, అందం లేదు, సంపాదన కూడా లేదు. కానీ ఈ ప్రపంచంలోని చెడ్డలవాట్లన్నీ నీ కొడుకులోనే ఉన్నాయిరా. నీ కొడుకు సంగతి నీకు తెలుసో తెలియదో గాని ఈ ఊళ్ళో ఉన్న చెట్టు చెట్టుకి పుట్ట పుట్టకి తెలుసురా వాడి సంగతి. అలాంటి ఎదవ నా కొడుక్కి నా కూతుర్నిచ్చి చెయ్యాలా? ఎల్లెల్లవయ్యా. నిజమే, నా కొడుకు చెడ్డవాడే, నేను కాదంటలేదు. కానీ ఇప్పుడు చాలా మారాడండి. నా కొడుకు మారాడు అని నాకు నమ్మకం కలిగింది కాబట్టే ఈరోజు నేను మీ ఇంటి గడప తొక్కానండి. ఆహా, అంత బాగా మారిపోయాడా? రేపు మళ్ళీ మారడని రాసివ్వగలవా? మీ కూతురికి మీకు నచ్చిన సంబంధం చేసిన తర్వాత ఆ అల్లుడు మారడని రాసివ్వగలరా? ఏయ్, నీతో నాకు మాటలు అనవసరం. నాకు కాబోయే అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు 1,00,000 సంపాదిస్తున్నాడు. నీ ఎదవ దగ్గరే ఉందిరా. ఆ ఎదవ దగ్గర మంచి మనసు ఉంది. ఆ మనసులో మీ అమ్మాయికి స్థానం ఉంది. మీ అమ్మాయికి వాడి మీద నమ్మకం ఉంది. అది చాలని వాళ్ళిద్దరు పెళ్లి చేయడానికి. పెళ్లి మీరు చేస్తారా, నన్ను చేయమంటారా? ఏ బెదిరిస్తున్నావా? బెదిరించడానికైతే ఆ ఎదవనే పంపించేవాడిని. మర్యాదగా ఒకసారి అడిగెళ్దామని వచ్చాను. వస్తా. రే సత్యం, నువ్వు గాని నీ కొడుకు గాని నా కూతురు పెళ్లి కట్టొస్తే నరికేస్తా. జీవితంలో తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేశాం. కానీ తప్పని తెలిసి కూడా ఈ తండ్రి నిన్ను ఒక తప్పు చేయమని అడుగుతాడు. చేస్తావా నాన్న? చేస్తావా నాన్న? చేస్తావా చేయవా? నాన్న, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను నాన్న. వెళ్ళి ఆ అమ్మాయిని తేగలవా? కొడుకులు తప్పు చేయడం, తండ్రులు మందలించడం సహజం. కొడుకులు చెడిపోవడం, తండ్రులు వాళ్ళని తన్నడం ఇంకా సహజం. కానీ ఈ ప్రపంచంలో ఒక తండ్రి చేసిన తప్పుకి ఒక కొడుకు చెడిపోవడం బహుశా ఇదే మొదటిసారి. ఆ రోజు నా తల్లి ఒంటరి దవ్వకూడదని నిన్ను అక్కడికి పంపించానే కానీ నువ్వు ఒంటరివాడు అవుతున్నావు అన్న సంగతి నాకు తట్టలేదురా. నువ్వు ఎన్ని తప్పులు చేసినా
పశ్చాత్తాపపడ్డానికి అవకాశం ఇవ్వకుండా ఎన్నోసార్లు ఈ చేతులతోనే కొట్టాను. నేను ఆ రోజు చేసిన తప్పుకి ఈ రోజు క్షమించమని అడుగుతున్నాను. నేను పశ్చాత్తాపడ్డానికి ఒక్క అవకాశం ఇవ్వరా? కాదనుకురా. రాయ్, వెళ్ళి అమ్మాయిని తీసుకురా. ఒక్కసారి నాన్న చిన్నతనంలో నేను చేసిన అల్లరి మమ్మల్ని విడదీస్తుందని నేను అనుకోలేదు. అప్పుడు మా మధ్య ఉన్నది స్నేహం, కాబట్టే మమ్మల్ని వాళ్ళు విడదీయగలిగారు. కానీ ఇప్పుడు మా మధ్య ఉన్నది ప్రేమ. మా ప్రేమను చావు కూడా విడదీయలేదు. మా ప్రాణం పోయినా మా ప్రేమ బ్రతికే ఉంటుంది. పట్టుకుండ్రా.
సర్వస్వం వదిలొచ్చింది ఈ రామచిలక. తన ప్రాణం తన సర్వం నువ్వేనది ఓ గోరువంక. తన కళ్ళలోని ఆరాధన తెలిపేను చూడు ఆ భావన. నువ్వెంట ఉంటే తన తోడుగా నరకానికైనా తాను నడవదా. ఒకసారి చెయ్యి పట్టాక వదిలేయ మాకు నువ్వు ఇంకా. ఎదురెవ్వరైనా ఎదురేమి ఉన్న భయపడక సాగిపోరా. కన్నా నాడు నేడు ఏనాడు ప్రేమదే విజయం. ఏ రుక్మిణి, ఏంటి నువ్వు చేస్తున్న పని? వాడు ఎలాంటి వాడో నీకు తెలియదా? మీ కూతురు మీద మీకు ప్రేమ ఉంటే మా దారిన మమ్మల్ని వదిలేయండి. కిట్టు మీకు కావాల్సినట్టు మారనవసరం లేదు. నాకు కావాల్సినట్టుంటే చాలు. నిజం నాకొక్కడికే తెలిసింది కాబట్టి ఇన్నాళ్ళు నీ గౌరవం కాపాడడం కోసం నేను చెడ్డవాడిగా మిగిలిపోయాను. ఇప్పుడు తెలియాల్సిన వాళ్ళకే తెలిసింది. మధురం చక్కనైన స్నేహం పదిలం వీటి కట్టు అడిగి కుశలం చెట్టు అడిగి సౌఖ్యం ఆటలాడుతుంటే నింగి నీల మరచి స్వర్గమున్నదుంటే చింత చేరు వలచి మనపురాని గురుతులెన్నో మనకు మిగిలి మరచిపోని జ్ఞాపకం చిన్ననాటి చెలిమే మధురం చక్కనైన స్నేహం పదిలం వీటి కట్టు అడిగి కుశలం చెట్టు అడిగి సౌఖ్యం ఆటలాడుతుంటే నింగి నీల మరచి స్వర్గమున్నదుంటే చింత చేరు వలచి మనపురాని గురుతులెన్నో మనకు మిగిలి మరచిపోని జ్ఞాపకం చిన్ననాటి చెలిమే మధురం చక్కనైన స్నేహం పదిలం ఏటి గట్టు అడిగే పూల చెట్టు అడిగే